అంగారకుడిపై ఆవాసం సాధ్యమేనా అన్నది చాలామందికి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలైతే మరీ ఉత్సాహాన్ని చూపెడుతూ ఉంటారు. ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలని మరి కోరిక అందరికీ ఉంటుంది. అందులో రహస్యం తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. అలాంటి వాటిపై కొత్త అధ్యయనాలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. అంగారకుడు భూమికి దగ్గరగా ఉన్న ఒక గ్రహం. సూర్యుని వైపు శుక్రగ్రహం, సూర్యునికి వ్యతిరేక దిశలో అంగారకుడు మన భూమికి సమీప గ్రహాలు. గని పరిమాణంలోనూ ద్రవ్యరాశి పరిమాణంలోనూ మన భూమిలో దాదాపు 8వ వంతు ఉన్న గ్రహం ఇది. ఆ గ్రహపు ఉపరితల పరిమాణం పరిశోధనల కారణంగా కొన్ని విషయాలు తెలిసాయి. అక్కడ గతంలో నదులు ఉన్న ఆనవాళ్లు కనబడ్డాయి. 1970 సంవత్సరంలో ఒక శాటిలైట్ ఉపగ్రహ చిత్రం ద్వారా, అదేవిధంగా 2001లో రోవర్ ద్వారా, 2012లో ఈ రోవర్లు ఎన్నో పరిశోధనలు చేశాయి. మన ఇస్రో కూడా 2013లో మంగళయాన్ పేరుతో అక్కడికి ఒక ఉపగ్రహాన్ని పంపించింది. అక్కడ అంగారక గ్రహం గురించి పరిభ్రమణ కాలం, దాని దాదాపు 2 సంవత్సరాల పాటు దీని మీద అధ్యయనం చేశారు. అంగారక గ్రహం దాని భ్రమణ కాలం దాదాపు 25 గంటలుగా లెక్కించారు. దీని వాతావరణంలో 96% కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్లుగా పరిశోధనలో తేలింది. కొద్ది మొత్తంలో నైట్రిక్లు, ఆ తర్వాత ఆక్సిజన్ శాతం అతి స్వల్పంగా ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అంగారక గ్రహానికి 2 ఉపగ్రహాలు కూడా ఉన్నట్టు కనుగొన్నారు. అయితే ఇది భూ వాతావరణానికి, భూగమనానికి, రాశులకు, ఉష్ణోగ్రత స్థితులకు అంగారక గ్రహం కన్నా దగ్గరగా మరే గ్రహాలు లేవు. కాబట్టి సౌర కుటుంబంలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ జీవరాశికి అనుకూలమైన గ్రహంగా ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క అంగారక గ్రహం మీదే మాత్రమే. ఇక్కడ పూర్వం నదులు, అదేవిధంగా అనేక రకాల జీవరాశులు ఉండే అవకాశం ఉందని కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. కానీ దీని మీదకి పూర్తిస్థాయి ప్రయోగాత్మకమైన విధానం ఇంకా బయటికి రాలేదు. భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయో చూడాలి. అంతేకాకుండా చంద్రుని మీద నివాసానికి అత్యధికంగా ఖర్చు చేస్తూ ప్రయోగాలను చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు అంగారకుడిపై కూడా ఆ స్థాయి ప్రయోగాలు జరగలేదని అనాలి. అందుకే మరికొద్ది రోజుల్లోనైనా చంద్రునిపై ఏ విధంగానైతే ప్రయోగాలు జరిగాయో అదేవిధంగా అంగారకుడిపై కూడా నివాసానికి అనుకూలమైన ప్రయోగాలు జరిగితే మరెన్నో కొత్త విషయాలు, అంతేకాకుండా నూతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక అనుగుణించి మార్స్పై అడుగుపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అంగారకుడికి ఎంత శక్తి ఉంది అన్నది కూడా చూడాలి. భూమిలోకి వచ్చేటువంటి ఏ గ్రహశకలం అయితే ఏదైనా ఉల్కలు కానీ వస్తే మాడిపోతాయి. అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ఆ విద్యుదయస్కాంత శక్తి కానీ, లేకపోతే లాక్కునే శక్తి అంటే అయస్కాంత శక్తి ఎంతవరకు ఉందన్నది పూర్తి స్థాయి లెక్కలు చేయవలసి ఉంటుంది. దానికి ఎప్పుడు పడితే అప్పుడు అంగారకునిపై ప్రయోగాలు చేయడానికి కుదరదు. నిర్దిష్టమైనటువంటి సమయంలో మాత్రమే దాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. చంద్రునిపై ఎలాగైతే నిర్దిష్ట సంఖ్యను, ప్రమాణంలో సమయాన్ని అన్నీ చూసుకుని రాకెట్ ప్రయోగాలు చేస్తారో అదేవిధంగా అంగారకుడిపై ప్రయోగం చేయాలన్నప్పుడు కూడా అన్ని రకాలుగా ప్రయోగాత్మకమైన విలువలను లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది. సమయం కూడా చాలా ముఖ్యమని భావించాలి. దాని కక్షలో ప్రవేశపెట్టేటప్పుడు దాని అయస్కాంత శక్తిని తట్టుకొని నిలబడేంత శక్తి కావాలి. అంతేకాకుండా దాని భ్రమణ శక్తిని, అక్కడ ఉండేటువంటి ఉపరితల ఆవర్తనాన్ని కానీ, దగ్గర నుంచి ఫోటోలు తీయడం కానీ, వీడియోలు చిత్రీకరించేటువంటి శాస్త్ర సాంకేతిక ఉండేటువంటి ఉపగ్రహాలు తయారు చేసి అక్కడికి పంపించాలి. అంతేకాకుండా ఇప్పటికే మార్స్లో అంటే సౌర కుటుంబంలో ఎవరికి వారు సొంతంగా నిర్మాణాలు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని దేశాలు కలిసి ఒకటిగా ప్రయత్నాలు చేస్తేనే దీనిపై విజయం సాధిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరికి వారు తమ దేశమే గొప్ప, తాము సాధించిందే విజయం అనుకునే బాటలో సొంతంగా ప్రయోగాలు చేయడం వల్ల ఎందరికీ ఎన్ని వచ్చినా అది సగం సగం సమాచారమే వస్తుంది. ఇప్పటికైనా అన్ని దేశాలు ఒకటిగా వచ్చి ఈ గ్రహం గురించి పూర్తిస్థాయి అధ్యయనం చేయడం వల్ల
అన్ని రకాల సమాచారం, మనిషి జీవజాతికి సంబంధించిన ఆనవాళ్ళు, ఎన్నో రహస్యాలు బయటికి వస్తాయని శాస్త్రవేత్తలు తరచూ చెప్పేటువంటి మాట.